హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు దివ్షా క్రాఫ్ట్స్. ఈరోజు అయితే మనం ప్రిపేర్ చేసే వీటిని రాఖీలుగా అయినా యూజ్ చేయొచ్చు, ఫ్రెండ్షిప్ బ్యాండ్స్గా అయినా యూజ్ చేయొచ్చు అండి. కానీ ప్రిపేర్ చేయడం అయితే చాలా ఈజీ అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్, తక్కువ టైంలోనే అయిపోతుంది. మనకి ఎన్ని కావాలంటే ఏ కలర్స్లో కావాలన్నా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికైతే ఉలెన్ థ్రెడ్, పూసలు ఈ రెండు ఉంటే చాలండి, మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఉలెన్ థ్రెడ్ని తీసుకొని 2 పోగులుగా తీసుకొని మిడిల్లోకి అయితే ఒక ముడి వేసేసుకోండి. ఈ ఉలెన్ థ్రెడ్ కదలకుండా ఉండడానికైతే ఆ ముడి దగ్గర నేను ప్లాస్టర్ అంటిచ్చేస్తున్నాను అనమాట. ఇలా ప్లాస్టర్ అంటిచ్చేసేస్తే అది కదలకుండా ఉంటుంది. ఇలా ప్లాస్టర్ అంటించిన తర్వాత మనం 2 పోగులుగా తీసుకున్నాం కదా ఉలెన్ థ్రెడ్ని, ఒకవైపు ఉలెన్ థ్రెడ్లోకి అయితే మనం నీడిల్ ఎక్కించుకోవాలి. ఈ నీడిల్ ఉలెన్ థ్రెడ్ అనేది కొంచెం లావుగా ఉంటుంది. నీడిల్ హోల్లోకి ఎక్కించడానికి మనకు చాలా కష్టం అనిపిస్తుంది కదా. దీనికైతే ఒక చిన్న సింపుల్ టిప్ అయితే ఉందండి. ఈ ఉలెన్ థ్రెడ్ ఉంటుంది కదా, దానికి చివరి వైపును కొంచెం పెవికాలు అంటించేసామనుకోండి, ఆ సూది ఎంత చిన్న హోల్ ఉన్నా సరే ఈజీగా అయితే దారం ఎక్కుతుంది. ఆ దారం ఎంతలా ఉన్నా కానీ ఆ సూదిలోకైతే ఎక్కుతుందనమాట. ఇదైతే చాలా మంచి టిప్పు. తర్వాత ఆ సూది ఎక్కించుకున్న తర్వాత దానిలోకి అయితే 9 పూసలు అయితే ఎక్కిస్తున్నాను. నేను అయితే వైట్ తీసుకున్నాను. వైట్ అనే కాదండి, కలర్ పూసలైనా తీసుకోవచ్చు. ఒక కలర్ కాంబినేషన్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఫస్ట్ వైట్ తీసుకొని మిడిల్లో కలర్స్ పూసలైనా తీసుకోవచ్చు. ఏం తీసుకున్నా కానీ ఒక 9 పూసలు అయితే తీసుకోవాలి. ఒకవైపు ఉలెన్కి అయితే ఇట్లా 9 పూసలు అయితే ఎక్కించుకున్నాం కదా. ఈ సూదిని తీసుకొని ఇంకో వైపు థ్రెడ్ ఉంది కదా, ఆ థ్రెడ్ వైపుకి అయితే ఎక్కించుకోవాలి. సేమ్ ప్రాసెస్లో దానికి కొంచెము పెవికాలు అంటించేసి ఉలెన్కి ఆ నీడిల్ని అయితే ఎక్కించుకోవాలి. ఇలా మనం ఇంట్లోనే ఈజీగా మనకి కావాల్సిన హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ని ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మనము సూది ఎక్కించుకున్న తర్వాత ఇటువైపు పూసలు ఉన్నాయి కదా, ఫస్ట్ అయితే ఒక పూసను తీసుకోవాలండి. ఇలా ఒక పూసను తీసుకున్న తర్వాత ఆ పూసలో నుంచి మనం నీడిల్ని అయితే తీసుకెళ్ళాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక పూసను అయితే తీసుకొని ఆ పూసలో నుంచి సూదిని తీసుకోవాలి. ఇలా మనము అది 2 దారాలని ఈక్వల్గా చేసుకుంటూ ముందుకు జరుపుకుంటూ పోయామనుకోండి, అది మనం ముడి వేసాం కదా, ఆ ముడి వేసిన దగ్గరికి తీసుకుంటూ వెళ్ళాలి. ఒక్కసారి మీరు ట్రై చేస్తే మీకు అర్థమైపోతుంది. చాలా సింపుల్గా ప్రాసెస్ అండి. ఇలా మనం ఒకటి అయిపోయిన తర్వాత 2, తర్వాత 3 ఒక షేప్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు 3 పూసలు అనమాట. ఇట్లా 3 పూసల్ని ఒకేసారి 2 థ్రెడ్స్ని ఇట్లా జరుపుకుంటూ ముందుకు తీసుకెళ్తే అవి చాలా స్టిఫ్గా ఉంటాయండి, ఏమి కదలవు. ఇలా మనము 3 అయిపోయింది కదా, తర్వాత 2, తర్వాత 1 ఇట్లా మనం ప్రిపేర్ చేసుకుంటే అదైతే ఒక షేప్లోకి వస్తుంది. చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇదైతే మనం చిన్నది ప్రిపేర్ చేసుకున్నాం, 3, 2, 1 స్టెప్లో ప్రిపేర్ చేసుకున్నాము. అలా పెద్దవి కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, 5, 4, 3, 2 అలా మనం పెద్ద షేప్లో కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒకవైపు ఆల్రెడీ మనం ముడి వేసుకున్నాం కదా, రెండో వైపు కూడా అలాగే ముడి వేసుకోవాలి. తర్వాత మనకి ఎంత దారం కావాలో చూసుకొని, ఎంత ఉలెన్ థ్రెడ్ కావాలో చూసుకొని తర్వాత మనం దాన్ని కట్ చేసుకోవాలి. తర్వాత అది బోస్గా ఉన్నట్టు అనిపించింది, అందుకని దాని సైడ్స్కి అయితే కూడా నేను కొన్ని పూసలు అయితే వేసేసాను. అవి కూడా వైట్, మధ్యలో గోల్డ్, మళ్ళీ వైట్ అట్లా వచ్చేటట్లు చేశాను. చూడటానికైతే లుక్ చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు కూడా ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను ప్రిపేర్ చేసింది కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.